లేదు, డబ్బాంకారం లేదు, అమ్మాయిల పిచ్చి లేదు, అలాంటిది ఏది లేదు. ఒక నార్మల్ వ్యక్తిలాగా ఉంటాడండి. ఈ రోజుల్లో అదే స్థానంలో వేరే వేరే మాస్టర్లు ఉంటే ఇక వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఉన్నారు కానీ చెప్పకూడదు. చెప్తే బయట చెప్పినాం అనుకో బాగోదు, అదే లొల్లి. ఇగో ఇది వచ్చింది, ఇది అవుట్ అయింది కదా, ఇది ఏంది వచ్చి మాకు ఇక్కడ లిటికేషన్ పెడుతుంది అంటారు. అర్థమైందా? మాకు లేని టైంలో ఈ రోజు వరకు మమ్మల్ని ఆదుకుంటాడు మాస్టర్. మాకు అన్నం పెట్టాడు, నీకెందుకు చేస్తాడు? కానీ ప్రధానంగా ఇటు మహిళలు కూడా చాలా మంది ఏమంటారు అంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది, సో మరి మహిళలు దీనికి ఏకంగా ఉండాలి అని చెప్పేసి అంటాను. సో మీరు ఇట్లా చెప్తుంటే కదా, సో మరి ఏమనుకుండొచ్చు ఇదంతా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకో, ఈ ఇతని కోసం కొట్లాడాం కదా. ఇప్పుడు ఆయన ఎస్తూ ఉంటాడు మాకు తెలుసు కదా, తెలిసి ఉండే కదా. అంతకోసం మరి తమ్ముడి కోసం మేము మాట్లాడుతున్నాం, మాస్టర్ కోసము. ఇప్పుడు నువ్వు ఎవరో తెలియదు మాకు, అతను కూడా ఎవరికో తెలియదు. ఇండస్ట్రీకి వచ్చినాకనే కదా నువ్వు తెలిసినావు ఎవరు పలాని వ్యక్తి అని. ఇప్పుడు నువ్వు కూడా ఎవరు తెలియదు, నువ్వు ఆ మాస్టర్ దగ్గరకు వచ్చినా కానీ పలాని వ్యక్తి అని తెలుసు నువ్వు. సో అంటే ఇప్పుడు అంతా హైప్ వచ్చేసింది, ఇక మాస్టర్తో పని లేదు కాబట్టి ఇదంతా అనుకోవచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు ఆమె ఎప్పుడు నేనున్నాను, నేను ఈమె మాస్టర్, నేను ఒక అసిస్టెంట్ని, అతనికంటే ఎక్కువ ఎదగాలి. అయినా నేను తొక్కాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అన్నీ వస్తాయండి, ఇలాంటివి అన్నీ వస్తాయి, ఇలాంటి పూకర్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను తొక్కాలంటే నేను ఏం చేయాలి? 10 మందికి వెళ్ళాలి, నేను బ్యాట్ చేయాలి, అప్పుడే నేను అయ్యో అవుతా కదా. ఇప్పుడు జానీ మాస్టర్ గారి వైఫ్ని కలిసారు, ఎందుకంటే మీరందరూ కూడా కలిసే ఉంటారు కదా. సో మరి ఆమె ఏమంటా ఉంది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మీద ఇట్లాంటి అలిగేషన్స్ వస్తా ఉన్నాయి, ఎవరికైనా బాధ ఉంటుంది. సో మరి కలిసారా మరి ఆ మాస్టర్ని కానీ వీళ్ళని కానీ? ఇంకా కలవలేదు నాన్న. కలిసిన తర్వాత మేము కూడా మాట్లాడాలి. మాకు కూడా చాలా బాధేస్తుంది, మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒకళ్ళు నోటికాడ గుంజుకొని తినే వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. అంటే నేను ఇట్లా ఫోన్ చేస్తే ఇట్లా ఎవరితోటి ఒకరితో నాకు డబ్బులు పంపించేవాడు. నేను తిన్నానని గొప్ప కాదు, ఏదో నాకు పంపుతలేడానికి గొప్ప కాదు. ఇది ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకు గుండె నొప్పి ఉంది, గుండె కోల్పడ్డది. నా పాప మెసేజ్ పెట్టింది, మా అమ్మకి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అన్నది. నేను అదే టైంలో ఒక డాన్సర్ చనిపోయినాడ, నేను అదే టైంలో పోయి మా తమ్మ నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు తమ్మకి ఇది పరిస్థితి అంటే అప్పుడే అసిస్టెంట్తో చెప్పేసి అక్క నువ్వు హాస్పిటల్ అని చెప్పిండు. అంత మంచి వ్యక్తి అండి, 10 మందికి అన్నం పెట్టేటోడు, 10 మంది నోరు కొట్టేవాడు కాదు. ఇప్పుడు ఉన్నారు కొంతమంది నీది నాది కావాలని కొట్టుకొని తినే వేళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మాకు తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు 20 years నుండి చూస్తున్నా, నేను కొత్త కాదు, 20 సంవత్సరాల పొంటి చూస్తున్నా. 20 సంవత్సరాల పొంట బెస్ట్ మాస్టర్ ఇవ్వాలంటే అయిన జాన్ మాస్టర్. అంత ఎదుగు కూడా ఎదిగారు కదా, అంత ఎదుగు కూడా ఎదిగిండి. ఎందుకు? అందరి దీవెనార్థులు ఉన్నాయి ఆయనకు, అందరి ఆశీర్వాదం ఉంది, అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఎదిగిండు.